ఇండియా క్యాన్ బి కన్సిడర్డ్ ఏ కంట్రీ విత్ డెమోగ్రఫిక్ డివిడెండ్ డ్యూ టు. సో ఎస్, డెమోగ్రఫిక్ డివిడెంట్ అనగానే ఏమని అడిగాడు. సో జనరల్గా ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్లో వస్తుంది. సో జనాభాకి సంబంధించిన డివిడెంట్ అనేది 15 to 64 ఏజ్ గ్రూప్ ఏదైతుందో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉన్న వయస్సు కలిగిన ఆ యువతీ యువకులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా మనం డెమోగ్రఫిక్ డివిడెంట్, దీన్నే మనం ప్రొడక్టివ్ ఏజ్ అని చెప్పేసి అంటాము. ఏం ఏజ్ అంటాము? ప్రొడక్టివ్ ఏజ్. లేబర్ ఫోర్స్ ఏదైతే ఉందో శ్రామిక వర్గానికి సంబంధించిన జనాభా. ప్రొడక్టివ్ ఏజ్ అంటే ఏంది? ఉత్పత్తి కార్యకలాపాలలో యాక్టివ్గా చురుగ్గా పాల్గొనే ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న రేంజ్ని మనం డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటాము. సో మన యొక్క భారతదేశ జీడిపికి కంట్రిబ్యూషన్ చేసే ఆ యొక్క జనాభా. సో 0 to 14 వచ్చేసి మనకి 6 నుంచి 14 సంవత్సరాలు అయితే అన్ప్రొడక్టివ్ ఏజ్. వాళ్ళ బాల్యం అనేది దశ అనేది ఉంటుంది. వాళ్ళకి మెరుగైన ఆరోగ్యం అందించడము, విద్య అనేది కల్పించడము, ప్రాపర్ స్కిల్స్ అనేది ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు ఇక్కడ యాక్టివ్గా చురుగ్గా పాల్గొంటాడు. 64+ వచ్చేసి అది అన్ప్రొడక్టివ్ ఏజ్ అని చెప్పేసి అంటాము. సింపుల్ చెప్పాలంటే అనుత్పాదక వయస్సు అని చెప్పేసి అంటాము. రెస్టింగ్ టైం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు చాలా వీక్ అయిపోతారు కాబట్టి, బాడీ అనేది సహకరించదు కాబట్టి. ఈవెన్ 0 to 14, 6 to 14 ఇయర్స్ ఏజ్ కూడా కూడా అంతే. సో మానసికంగా శారీరకంగా వాళ్ళు దృఢంగా ఉండరు కాబట్టి సో వాళ్ళకి ఇంకా ఆ యొక్క ప్రపంచం కానీ ఆర్థిక వ్యవస్థ మీద కానీ ఆర్థిక కార్యకలాపాల మీద కానీ అంతగా అవగాహన ఉండదు. సో ఆ యొక్క డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అసెండింగ్ అంటే ఏంటిది? సో బాటమ్ టు టాప్. సో బాటమ్ నుంచి ఏదైతే ఉందో కింది స్థాయి నుంచి బాటమ్ నుంచి మనకి టాప్. ట్రైబల్ పాపులేషన్, ఆ యొక్క గిరిజన జనాభా అనేది ఏదైతుందో ట్రైబల్ పాపులేషన్ అనేది ఏదైతుందో కింది నుంచి ఏదైతే మనం చెప్పుకున్నాం పై స్థాయి అత్యధికంగా అత్యల్పంగా నుంచి అత్యధికంగా అన్న సంగతి అత్యధికంగా అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో లీస్ట్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఒడిస్సా ఉంటుందమ్మా. ఒడిస్సా వచ్చేసి మనకి లీస్ట్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆబ్వియస్లీ మధ్యప్రదేశ్, సిబి, తర్వాత వచ్చేసి సి మహారాష్ట్ర, బి వచ్చేసి మహారాష్ట్ర, తర్వాత వచ్చేసి మధ్యప్రదేశ్. సో దాదాపు మనం చెప్పుకునే ఆ యొక్క మధ్యప్రదేశ్లో దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1.5 crores మంది, 1,50,00,000 మంది ట్రైబల్స్ ఉన్నారు. మహారాష్ట్రలో దాదాపు 1 కోటి మంది ఉన్నారు. ఒడిస్సాలో చూసుకుంటే మనకి దాదాపు 90 లక్షల మంది ట్రైబల్స్ ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో సిబిఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మధ్యప్రదేశ్ వచ్చేసి హైయెస్ట్. సో అసెండింగ్ అన్నారు కాబట్టి సిబిఏ అమ్మ. డిసెండింగ్ అన్నామంటే ఏబిసి. కొంచెం ఆ యొక్క అవరోహణ క్రమము ఆరోహణ క్రమం అనేది చూసుకోండి కొంచెం. సో అకార్డింగ్ టు ద 2011 పాపులేషన్ సెన్సెస్ వాట్ ఈస్ ద క్రూడ్ డెత్ రేట్ అన్నాడు. సో ఏదైతే మరణాల రేటు, మన యొక్క మరణాల రేట్ ఎంత 2011లో. సార్ మరణాల రేట్ అనేది ఎలా పోలుస్తామంటే ఫర్ ఎవ్రీ 1000 ఏదైతే ఉందో, ఓకేనా, ఫర్ ఎవ్రీ 1000 ప్రతి 1000 మంది జనాభాకి, ఓకేనా, మనం మరణాల రేటు జననాల రేటు అనేది ఉంటుందమ్మా. సో కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. 5.9, 7.1, 10, 8.5. సో మరణాల రేటు వచ్చేసి మనది వచ్చేసి 7.1. ఇండియాది వచ్చేసి 2011 జనాభా పరంగా చూసుకుంటే మరణాల రేట్ వచ్చేసి ఎంత ఉంది? 2011 పరంగా చూసుకుంటే మరణాల రేట్ వచ్చేసి 2011 పరంగా చూసుకుంటే మనకి 7.1 ఇస్ ద డెత్ రేట్. మరి వాట్ అబౌట్ ద బర్త్ రేట్? బర్త్ రేట్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ అరౌండ్ అప్రాక్సిమేషన్ చూసుకుంటే 22 ప్రతి 1000 మంది జనాభాకి ఫర్ ఎవ్రీ 1000 పాపులేషన్. సో ఆబ్వియస్లీ 22. సార్ మాకేమైనా షార్ట్ కట్ ఏమైనా చెప్తారా? ఈ క్రూడ్ బర్త్ రేటు, ఈ క్రూడ్ డెత్ రేట్కి సంబంధించిన ఏమైనా చెప్తారంటే ఎస్, మీకు పై వాల్యూ తెలుసు కదా 22/7. సో 22 అనేది మనది బర్త్ రేట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ 7 అనేది ఏదైతే ఉందో డెత్ రేట్ అనేది గుర్తుపెట్టుకోండి. మరణాల రేటు జననాల రేటు. కానీ ప్రతి 7 మందికి కాదమ్మా, ప్రతి 1000 మందికి అన్న సంగతి బర్త్ రేటు, ప్రతి 1000 మందికి ఈ యొక్క బర్త్ రేట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ప్రతి 1000 మందికి డెత్ రేట్ అలా గుర్తుపెట్టుకోండి. కానీ ఇది షార్ట్ కట్ అనేది ఎందుకు చెప్పానంటే సో దట్ ఫ్యూచర్లో మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే దీని గురించి మీరు ఆ యొక్క భయపడకండి అని చెప్పడానికి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎస్, సో ఎవరైతే రాబోయే అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎస్, మనకి ఆల్ ఇన్ వన్ కోర్స్ అనేది జనరల్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో, అట్ ద సేమ్ టైం తెలంగాణ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జనరల్ స్టడీస్, మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నా, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నా, ఒకవేళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అయినా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అయినా, సో ఫోల్డర్స్ అనేది సపరేట్గా క్లియర్గా మెన్షన్ చేశాం. సో ఆర్ఆర్బి ఫోల్డర్ అని చెప్పేసి స్టాటిక్ పార్ట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది.
తర్వాత ఆర్ఆర్బి ప్లస్ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నాము అన్న వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇలా కాకుండా తెలంగాణ వాళ్ళకి సపరేట్గా తెలంగాణ టాపిక్స్ అని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది. సో ఏపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సపరేట్ కోర్స్ అమ్మ. మళ్ళీ ఇందులో తెలుగు సపరేట్ ఉంది, మళ్ళీ ఇంగ్లీష్ అనేది కూడా తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్ ఒకే కోర్సులో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా సపరేట్ ఒకే కోర్సులో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా క్లారిటీగా ఒక్కసారి ఫోల్డర్కి వెళ్తే మీకే క్లియర్గా అర్థమైపోతుంది. వన్స్ గో అండ్ చెక్ ఇట్. సో మనకి దాదాపు 450+ అవర్స్ అనేది బైలింగ్వల్ రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి. రాబోయే అప్కమింగ్ సర్వే, బడ్జెట్, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాము టిల్ యూ క్రాక్ ది ఎగ్జామినేషన్. సో అటు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. సో ఈ యొక్క ఇనాగరల్ ప్రైస్ కింద కేవలం 1499 రూపీస్కి మేము లాంచ్ చేస్తున్నాం. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 3499. బట్ డెఫినెట్లీ ఫ్యూచర్లో ఈ ప్రైస్ హైక్ అనేది ఉంటుంది. ఎందుకు సార్ 1499? వై? బికాస్ అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్. ద రీజన్ ఈస్ టెస్ట్ సిరీస్తో పాటు సో ఆర్ఆర్బి లాంటి ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్, ఎస్ఐపిసి లాంటి ఎగ్జామినేషన్స్, స్టేట్ పిఎస్సి ఎగ్జామినేషన్స్ ఏదైతున్నాయో సో వాటికి సంబంధించిన బైలింగ్వల్ టెస్ట్ సిరీస్ అనేది కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో అందుకే ఈ యొక్క కోర్స్ వాల్యూ అనేది కొంచెం వాల్యూ అడిషన్ చేయడం జరిగింది. సో కాంప్రహెన్సివ్గా, ఇన్ డీటెయిల్డ్గా, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతోని మీకు ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ప్లీజ్ డౌన్లోడ్ దిస్ అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ ఆ జనరల్ స్టడీస్ క్లాసెస్ వినండి, టెస్ట్ సిరీస్ రాండి, మీ విజయానికి ఒక మెట్టు అనేది ముందుకు తీసుకెళ్ళండి. సో హియర్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ యువర్ వెంకటేష్ పారుమంచాల. థ్యాంక్ యూ సో మచ్.